మరి ఎప్పుడైనా మాకు ఎన్నడూ ఎండిపోలేదు 4-5 సంవత్సరాల బట్టి మంచిగా వడ్లు పండినాయి. ఎప్పుడు యాసింగి 130-140 క్వింటాల వడ్లవు ఎప్పుడైనా ఎండిపోలేదు. ఈసారి పెట్టుబడి పోయింది, దున్నుడు వడ్లు నాటేసినాయి, మందు కొట్టి వెనక సిరుసుతాం మందు చల్లినావు, ఈ రందికి సుతం జ్వరాలు వచ్చినాయి. మరి ఏం చేసుడు మేము అని ఏడుతాను, అంతే ఏం లేదు. బాధ కొద్ది ఉంటాను. రైతులు మరి ఏం చేసుడు, మేము ఇప్పుడు బాకీలు ఎట్లా కట్టుకోవాలి? ఎకరానికి ఇప్పుడు దున్నినందుకే 30,000 10,000 చొప్పున దున్నుతారు. ఎకరాన 10,000. ఇప్పుడు అడుకు మందు బస్తాలు, అదే జింకు, అది ఇది గడ్డి మందు, ఒలిపిడి మందు కలుసుకున్నాడు, నాటేసుకున్నాడు, మొగోళ్ళ కైకిలు పెట్టుకున్నాడు. ఈయన చెయ్యడు, ఈయన సాధ కాదు. ఈయన ఎండిపోయి జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాక తీసుకొచ్చుకున్నాం గాంధీకి. ఆయన చూస్తే చెప్తలేదా రైతులం ఎట్లా బతుకుడు? మరి ఏం చేసుడు మేము? మరి ఇదివరకు ఎట్లా వచ్చామా నీళ్ళు? నీళ్ళు కుంటాలు ఉన్నాయి మాకు. ఆ నీళ్ళు ఈ కుంటలకు వస్తే మా బాయిలలో నీళ్ళు ఉన్నాయి. గిది కుంటలు చెరువులు నింపితే బాయిలలో నీళ్ళు ఉన్నాయి. గీ తెలివి ఇప్పుడు పరిపాలకులకు లేదు. అప్పుడు కేసీఆర్ అప్పుడు ఏం చేసేదమ్మా, కుంటలు నింపిండు, అంతేనా కదా? కుంటలు నింపుడు. మా కాలువ నుంచి పెట్టుకుందామన్నా మా కాలువ దూరం ఉంది. అదే ఎండిపోలేదు. అప్పుడు మక్క వడ్లైనా వానకాలం అయినా గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ ఎండిపోలేదు సార్. ఈ 3 నెలల ప్రభుత్వంలో ఇప్పటికీ వరలు ఎండిపోయినాయి, మొక్కలు ఎండిపోయినాయి, మొత్తం బాయిలు కూడా అంతకుముందు 4 గంటల కింద ఉండే 10 గంటల కింద. ఇప్పుడు చూద్దాం నీళ్ళు 2 గంటల వరకు గంట కూడా పోయి బాయ్ సార్ 2 లక్షలు మాఫీ చేస్తాను సార్. అదే పోయింది అది. రైతు బంధు కూడా సార్ ఊళ్ళో సగానికి వాళ్ళే సార్. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు, మీరు కట్టకపోతే మీకు తాళం పెడతామంటారు, అడ్రస్ ఎత్తామంటారు. మరి మేము మాపి అవుతుందని మేము మిత్తిలు కట్టుకోలేదు, నేను వెళ్ళి చేసుకోలేదు. పంటలు పండాక చేసుకుంటామని చేస్తాడు కదా అని మేము నిధి వరకు చేస్తలేడు. నెలకు చేస్తాను అన్నాడు, నెల లేదు, 3 నెలలకు వచ్చింది చేయలేదని ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు అయినా మీరు పుస్తకాలు అమ్ముకొని కట్టమంటాడు. ఇప్పుడు ఏం లేవంటే పుస్తకాలు అమ్ముకోండి అంటే మరి సార్ అన్నీ అమ్మిస్తాను తీరని నేను అన్నా. అవి అయినా బాగాలేకపోతే మరి నచ్చి నన్ను అడిగిండు. అడిగితే సార్ ఎందుకు మీరు మాకు ఎండిపోయింది కదా, బంగారం పుస్తకాలు అమ్మి కడతాను తీయండి మరి అని అన్నాం. అవునమ్మా, ఇప్పుడు ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యం ఉండమంటారు సార్, మమ్మల్ని ఎట్లా బతకమంటారు చెప్పు. అదిగమ్మా, రైతులు మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఇప్పుడు సరే, ఈ నష్టము మనుషులు చేసినటువంటి నష్టం ఇది, దీన్ని సరిదిద్దాలే చెప్తాము, గట్టిగా చెప్తాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వాన్ని మాకేమన్నా సాయం చేయాలి, మాకు దున్నిన కూలమన్నా మాకు సాయం చేయకపోతే మేము ఎట్లా బతుకుని చెప్పు. మేము నిన్న మేము గట్టిగా అడిగినామమ్మా, నేను మన 25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నిన్న డిమాండ్ చేస్తాము. మొక్కలు సుతం అడ్డం పడ్డాయి, మొక్కలు సుతం పోతాయి. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు, నష్టపరిహారం ఇప్పిస్తాము, కొట్లాడతాము, మీ ఎమ్మడి మేము ఉంటాము, ధైర్యంగా ఉండు నువ్వు.